మెయిన్ సీజనల్ ప్రతి ఒక్క సీజన్లోని ప్రతి వాళ్ళకు వచ్చే ఇక ఎప్పుడు మనం డాక్టర్ దగ్గర కలవాలి, ఏ ప్రాబ్లం, జ్వరం ఉంది ఇప్పుడు ఈరోజు తీసుకెళ్దామా లేకపోతే ఈరోజు చూద్దాంలే రేపు తీసుకెళ్దామా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్లో వచ్చేసి ఎవరికైతే జ్వరంతో పాటు ఫిట్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది, ఫెబ్రైల్ సీజర్స్ అంటారు వాటిని. అలాంటి ఫిట్స్ వచ్చే ఉన్న పిల్లలని కంపల్సరీగా ఫస్ట్ రోజు జ్వరం ఉన్న రోజే తీసుకొని రావాలి వైద్యం పిల్లలు డాక్టర్. ఎందుకంటే ఫిట్స్ వస్తే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఫిట్స్ వల్ల సడన్గా ఒక్కొక్కసారి బ్రెయిన్ డ్యామేజ్, ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్ళటం, ఊపిరితిత్తుల్లో పల్మనరీ ఎడీమా అంటారు, టీత్ బైటింగ్ ఇలాంటివి అవ్వటం వల్ల ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే జ్వరం వల్ల ఫిట్స్ లేవు, పర్లేదు, బాడీ ఇమ్యూనిటీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేవు, ఇమ్యూనిటీ బాగుంది, జలుబు లేదు, దగ్గు లేదు, బేబీ స్టేబుల్గా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు అన్నప్పుడు సింపుల్ పారాసిటమాల్ ఇచ్చి 1 or 2 days మీరు అబ్జర్వేషన్ పెట్టుకోవచ్చు. డిహైడ్రేషన్కి వెళ్ళకుండా చూసుకోవాలి, బాడీని గోరువెచ్చని నీళ్ళతో తడుగుడు చూసుకోవాలి. బట్ ఏదేమైనా చిన్నపిల్లలు కాబట్టి మీ తల్లిదండ్రులకి మనం చూసుకున్న గంటకి వాళ్ళ యొక్క శరీరం మారుతూ ఉంటుంది, వాళ్ళ ఇమ్యూనిటీ అప్పుడే రాదు. పెద్దవాళ్ళు అయ్యే వరకు మనకు అందుకే రెగ్యులర్ షెడ్యూల్ అని మనం వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటాం పిల్లలకు ఇమ్యూనిటీ పెరగడం కోసం. పూర్తి ఇమ్యూనిటీ వచ్చినప్పుడు తర్వాత మాత్రం పిల్లలు ఏదైనా మనకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్, వాతావరణంలో వచ్చిన మార్పులు తట్టుకునే శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చే వరకు కంపల్సరీ కూడా ప్రతిదీ ఎపిసోడ్ని కొద్దిగా కేర్ఫుల్ అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. బట్ జ్వరం వచ్చిందని ప్రతిసారి భయపడాల్సిన అవసరం లేదు. ఏమైతే బేబీ మరీ సిక్కుగా ఉండి సరిగా పాలు తీసుకోవట్లేదు, సరిగా తినట్లేదు, బాగా డల్లుంది, బెడ్ మీద పడుకొని ఉంది, రెగ్యులర్గా ఆడుకునే వాళ్ళు ఆడుకోవట్లేదు, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది, పాస్ తక్కువ బాస్తుంది, కడుపు ఉబ్బుతుంది, వామిటింగ్ అవుతుంది, కడుపులో వస్తుంది, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వచ్చేసేయాలి. థ్యాంక్ యూ.